ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అలా డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడమైన గొప్ప దేవేశయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, అద్భుతాలు చేసేవాడివి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. అయా, గతించిన వారం నుంచి వారం వరకు కూడా నా తండ్రిని బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి రాజానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా, అయా, వాక్యంలోకి వెళ్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మయని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మదేవుడా, నా మాతో అందరితో మీరు మాట్లాడుతున్నందుకు రాజానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఏసునామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుని అడుగు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఏ మార్గము కరెక్ట్ కాదు అనేసి అనుకుంటాం. మనం అనుకుంటాం అయ్యో అలా వెళ్ళకుండా ఉండాల్సిందే, అలా వెళ్ళటం వల్ల ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చిందే అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అయితే అయ్యో ఇలా వెళ్ళాల్సిందే, ఇలా వెళ్తే ఎంచక్గా మనము బ్లెస్సింగ్ చూసేటోళ్ళం కదా, ఎందుకు ఎట్లా అయిపోయింది అనేసి కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ కూడా అయిపోయిన మార్గాలు కాదు, లేకపోతే వెళ్ళిపోయిన మార్గాలు కాదు, కానీ ఇప్పుడైతే ఎలా నడవాలి, మనం ఏ మార్గంలో నడిస్తే మనకు మేలు జరుగుతుంది, ఏ మార్గంలో నడిస్తే మనకి కీడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు కొన్నిసార్లు ఏ మార్గంలోకి వెళ్ళాలో తెలియక కొన్నిసార్లు మన జీవితం నాశనంలో నడిపించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏ మార్గంలో ఉండాలో తెలియక కొన్నిసార్లు చెడు మార్గంలోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని నాశనం తెచ్చుకోవడం, కొన్నిసార్లు మంచి మార్గాన్ని మిస్ చేసుకుని మన ఆశీర్వాదాన్ని కోల్పోవడం, ఇట్లా చాలాసార్లు మన జీవితంలో జరిగి ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అసలు ఏ మార్గంలో నడిస్తే మనకి దేవుడు కార్యం చేస్తారు, ఏ మార్గంలో ఉంటే మనము మన ఆశీర్వాదం అనేది కోల్పోతాము అనేది ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. ఓకే, సామెతలు 22వ అధ్యాయము 25వ వచనం చూడాలి. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుందవేమో అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఏ మార్గములను అనుసరించి ప్రాణమునకు ఉరి తెచ్చుకుందాము అంటే ఇక్కడ ఉరి తెచ్చుకునేటువంటి మార్గములు గుండా వెళ్లకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏ మార్గములు అంటే ఇవి చెడు మార్గములను అనుసరించి మన ప్రాణానికి ఉరి తెచ్చుకునేవారుగా ఉండకూడదు. నిజంగా చెప్పాలి అంటే మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా మనకి ఏ మార్గం రైట్, ఏ మార్గం రాంగ్ అనేది దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నీవు వాడి మార్గములు ఉరి తెచ్చి నీ ప్రాణమునకు మార్గములు అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందామేమో ఒకసారి క్షుణ్ణముగా పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ మార్గములు అంటే ఆ మార్గములు చెడు మార్గములు, మనకి ఉరి తీసుకొచ్చే మార్గములు, అలాంటి మార్గములు గుండా మనం వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గములు గుండా వెళ్ళకూడదో అది మనకు తెలియాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉండాలి. చాలాసార్లు ఏ మార్గానికి వెళ్ళాలో తెలియక ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏ మార్గం గుండా నడవాలో తెలియక నిజంగా అక్కడికక్కడే ఆగిపోయి వారి జీవితాలని మరి నిజంగా అపవాదికి అప్పగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు వారి మార్గంలో, ఇక్కడ దేవుని యొక్క వాక్యం క్షుణ్ణంగా చెప్తుంది ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో గుండా వెళ్ళకూడదు, అసలు ఏ మార్గంలోకి వెళ్తే కూడా మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది అన్నది కూడా దేవుడు చెప్తున్నాడు. చూడమ్మా, సామెతలు 5వ అధ్యాయం 21వ వచనం చూడతాను. పరస్త్రీ రొమ్మును నువ్వు ఎలా కౌగిలించుకుందువు, నరుని మార్గములను యెహోవా ఎరుగును. చూడండి, నరుని మార్గములు యెహోవా ఎరుగును అంటే మన మార్గములన్నీ కూడా దేవునికి క్షుణ్ణంగా తెలుసంట. మనుషులకి తెలిసినా తెలియకపోయినా, ఈవెందో నడుస్తున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మార్గం గుండా వెళ్తున్నావు, ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నీకు తెలియదు. ఒక్కొక్కసారి అది చెడు మార్గం అని తెలిసి కూడా చాలామంది అది మంచి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు.
అవునా కదా? కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్క మార్గము కూడా దేవుడు ఎరుగుతారంట. అందుకనే దేవుడు ఎరుగుతాడు కాబట్టి ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గము దేవుణ్ణి అడిగి వెళ్ళటం అనేది చాలా అంటే చాలా మంచి పద్ధతి అని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ అన్నాడు నరుని యొక్క ప్రతి ఒక్క మార్గము కూడా దేవుడు ఎరుగుతాడు. దేవుడికి తెలుసు. కొన్నిసార్లు మన తప్పుడు మార్గంలోకి వెళ్తూ కూడా నేను వెళ్తున్న మార్గము చాలా అంటే చాలా ప్రశస్తమైందని, లేదంటే పవిత్రమైందని, చాలా అంటే చాలా మంచి మార్గం అని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అది మనకి మంచిగా అనిపిస్తుంది కాబట్టి. అది చెడు మార్గమైనా కూడా అది మనకి మంచి మార్గంలోనే అనిపిస్తుంది. కానీ దేవుడికి ప్రతి మార్గము కూడా తెలుసంట. ఏ మార్గము నిజం, ఏ మార్గము అబద్ధం, ఏ మార్గము మంచిని తీసుకుని వస్తుంది, ఏ మార్గం చెడుని తీసుకుని వస్తుంది అదే దేవునికి ప్రతిదీ తెలుసు. కాబట్టి దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి బయలుపరుస్తారు ఏ మార్గం గుండా వెళ్ళాలి అన్నది. ఇది చూడండి సామెతలు 23:26 చూడండి తల్లి. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండును. మన మార్గాలు మన కన్నులకి అంటే కన్నులకి ఇంపుగా ఉంటే మన మార్గాలు ఎలా ఉండాలంటే మంచిగా ఉండే మార్గాల్ని మనం ఎంచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవమ్మా. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా. నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా అంటే మన మార్గములు అంటే దేవుడిచ్చే మార్గములు మన మార్గములుగా తీసుకున్నప్పుడు ఇక్కడ అన్నాడు నా మార్గములు నీ కన్నులకి ఇంపుగా. ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో ఆయన మార్గాలు ఎలాగుంటాయంటే మనకి నచ్చేటట్లుగా ఉంటాయి. మనం దేవుడి మార్గం గుండా దేవుడి వాక్యాన్ని అనుసరిస్తే ఆయన మార్గాలన్నీ కూడా మనకు నచ్చేటట్లుగా ఉంటాయి. అలా కాకుండా మన మార్గం మనం ఎప్పుడైతే మనకి దేవుడు తెలియదో, ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని కొట్టేస్తామో మన మార్గాలే మనకు మంచి మార్గాల వల్లే కనిపిస్తాయి. మిగతా మార్గాలు ఏమీ మనకు మంచిగా అనిపించవు. కానీ ఇక్కడ దేవుడు ఒక వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఆయన మార్గాలు మనకి ఇంపుగా ఉండాలంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారము ఎవరైతే నడుచుకుంటారో ఖచ్చితంగా ఆయన మార్గములు మనకి ఇంపుగా ఉంటాయంట. హల్లెలూయా. అందుకని మనం నడిచే మార్గము మనకి నచ్చాలి అంటే ఆయన మార్గమే మన మార్గమై ఉండాలి. ఆయన మార్గమే మన మార్గమై ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆయన యొక్క మాట విన్నప్పుడు ఆయన మార్గం మన మార్గం అవుతుంది. ఆ మార్గం మన కన్నులకి సంతోషకరంగా ఎస్ ఈ మార్గము రైట్, ఈ మార్గం నిజమైంది, ఈ మార్గం నాకు ఇష్టమైంది అని ఆ మార్గం గురించి మనకు తెలుస్తుంది. దేవుడి మాట ఎప్పుడైతే మనం వినమో, దేవుడి మాట గుండా ఎప్పుడైతే మనం నడవమో మనం నడిచే మార్గమే మనకి ఇంపుగా అనిపిస్తుంది. కానీ అది దేవునికి చెడుగా ఉండొచ్చు, లోకానికి చెడుగా ఉండొచ్చు. కాబట్టి మన మార్గము మనకి ఇంపుగా ఇష్టమైందిగా ఉండాలి అంటే అది దేవుని మార్గమై ఉండాలి. దేవుని మార్గంలో మనం నడవాలి అంటే దేవుని యొక్క మాట ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క మార్గమే మన మార్గమై ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతకీ దేవుని యొక్క మార్గం మన మార్గం అవ్వాలి అంటే దేవుని యొక్క మార్గము మన కనులకు ఇంపుగా అంటే మనకి మేలు తెచ్చేటట్లుగా ఉండాలంటే ఎలాగా ఏ మార్గాలు మనకు మేలును తీసుకొని వస్తాయి చూద్దాం. చూడండి సామెతలు 2:7 చూడాలి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పగా నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను, యుక్త మార్గము తప్పగా నడుచుకుని. యుక్త మార్గము అంటే నిర్దోషమైన మార్గం, అంటే దోషము లేని మార్గం, తప్పు లేని మార్గం. కొన్ని మార్గాలు ఇందాక చెప్పాను నేను, కొన్ని మార్గాలు ఎలాగుంటాయంటే మార్గము అది మనకి సంతోషాన్ని ఇస్తుంది, అది తప్పైనా సరే మనకు సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ మార్గము చాలా అంటే చాలా మనకు నచ్చుతూ ఉంటుంది. కానీ అలాంటి మార్గాలు దేవునికి ఇష్టకరము కాదు. ఎలాంటి మార్గంలో నడిస్తే దేవుడు మనకి మేలును దయచేస్తాడు అంటే ఇక్కడ యుక్త మార్గము అంటే నిర్దోషమైన, ఎలాంటి దోషము లేనటువంటి మార్గము గుండా మనం వెళ్ళేవారుగా ఉండాలి. అందులో ఏదైనా దోషము కనిపించినప్పుడు దయచేసి ఆ మార్గం నుంచి మనం దూరంగా వెళ్ళకపోతే ఆ మార్గమే మనకి కీడుని తీసుకుని వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే యుక్త మార్గము గుండా వెళ్ళువారు అంట దేవుడు వారికి కేడెముగా ఉంటాడు. యుక్త మార్గం అంటే ఏ దోషము లేనటువంటి మార్గం, ఏ తప్పు లేనటువంటి మార్గం. చూడండి కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గాలు ఎలాగుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్స్తో మనం స్నేహం చేస్తాం. చాలామంది ఒక ఫ్రెండ్స్ ఉంటారు, మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, గుడ్ ఫ్రెండ్స్ అనుకుంటాం. మనం గుడ్ ఫ్రెండ్స్ అని వారితో మనం స్నేహం చేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళు మంచివాడు, నా మంచి కోసం ఆలోచిస్తాడు, నా మేలు కోసం ఆలోచిస్తాడు అనేసి అనుకుంటాం. అతనితో మనం స్నేహం చేస్తాము, లేదంటే ఆమెతో మనం స్నేహం చేస్తాం. వెళ్తూ ఉన్నప్పుడు వాడి మార్గంలో అతను ఏం చేస్తాడు, స్మోక్ చేస్తాడు,
డ్రింక్ చేస్తాడు, ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే వాడు చెడ్డోడైనప్పటికీ కూడా వాడి మనసు మంచిది కదా, కాబట్టి నేను వాడి స్నేహం చేస్తాను, వాడి గుండా వెళ్తాను, వాడి మార్గం గుండా వెళ్తా, వాడి వెనకతలే నేను ఉంటా అని అనుకుని మనం వెళ్తూ ఉంటాం. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాడి మార్గంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో ఈరోజు వాడి అలవాట్లు మనకి మనకి అలవాటు పడకపోవచ్చు, రేపు ఎల్లుండ, కానీ కొన్ని రోజుల తర్వాత మ్యాక్సిమం అతని చెడు అలవాట్లన్నీ కూడా మనకి తెలిసి మనం మంచి మార్గంలో ఉన్నా, లేదంటే మనం మంచి వారం అయి ఉన్నా, మనం దేవుని నమ్ముతూ ఉన్న ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన మార్గము కూడా చెడు మార్గం అయిపోతుంది, మన మార్గం కూడా దోషం గల మార్గం అయిపోతుంది. కాబట్టి నీకెంత వాళ్ళు ప్రాణ స్నేహితులైనప్పటికీ, ఎంత నీ గురించి ఆలోచించినప్పటికీ కూడా చెడ్డ అలవాట్లు ఉండి నడుస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు మానిపించడం నువ్వు ట్రై చేయి, పర్లేదు. కానీ వారి వెనకతలే మనము తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా వారి వలె, లేదంటే వారికన్నా ఎక్కువగానే మనము దోషపూరితంగా మారి ఆ మార్గాల గుండా మనము దోషులుగా మారిపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా మనం కీడు తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి నీ స్నేహితులు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వారికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ, వారి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మాత్రం ఆ మార్గం కూడా మనం వెళ్ళకూడదు. తెలిసి ఆ మార్గము తప్పు అని తెలిసి కూడా, అవి ఎంత తప్పుడు మార్గం అయితే ఏంటి, నేను పర్ఫెక్ట్ అయినప్పుడు, నేను కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ మార్గం ఏ మార్గం అయితే నాకేముంది, నాకేమీ ఫరక్ కాదు కదా అని అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ తెలిసి ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి కీడే వస్తుంది. అందుకని దోషము లేని మార్గం ఏది ఉంది, దోషము లేని మనుషులు ఎవరున్నారు, తప్పు తెలిసి ఆ దేవుని క్షమాపణ అడిగేవారు ఎవరున్నారు వారితో స్నేహం చేయాలి, దోషము లేని వారితో స్నేహం చేయాలి, దోషము లేని కుటుంబాల్లో ఉండాలి, దోషము లేనటువంటి మార్గాల్లో నడాలి, దోషము లేనటువంటి కంపెనీల్లో వర్క్ చేయాలి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ యథార్థత ఉంది, ఎక్కడ నిజం ఉంది, ఎక్కడ అబద్ధం ఉంది, ఎక్కడ దోషం ఉంది, యుక్త మార్గము గుండా, దోషము లేనటువంటి మార్గము అంటే ఏంటంటే మనం నడిచే మార్గంలో కూడా పాపపు మార్గం కింద ఉండకూడదు, పాపములు చేసే మార్గం కింద ఉండకుండా మనం నడిచినప్పుడు ఖచ్చితంగా మనకి మేలు అనేది జరుగుతుందని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం నడిచే మార్గము కరెక్ట్గా లేకపోతే ఆ మార్గము నరకానికి తీసుకుని వెళ్తుందన్న విషయం మర్చిపోవద్దు, ఆ మార్గం పాతాళానికి తీసుకుని వెళ్తుందన్న విషయం మర్చిపోవద్దు. మనం నడిచే మార్గము యుక్త మార్గం అంటే దోషము లేని మార్గము, నిర్దోషమైనటువంటి మార్గం అయి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ మార్గం నడవగా దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. రెండోది చూద్దాం, సామెతలు 4:18 చూడండి. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుని మార్గము అంతకంతకు తేజరిల్లును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీతిమంతుల మార్గము కూడా మనకి మేలును తీసుకుని వస్తుంది. అంటే మన మార్గము ఫస్ట్ యుక్త మార్గమై ఉండాలి. అంటే మనం నడిచే మార్గంలో ఎలాంటి దోషం ఉండకూడదు. దోషము చేసేవారు మార్గంలో నడవపోవడమే కాకుండా ఏం చేయాలంట, మన మార్గం అంటే మనము కూడా దోషంతో లేకుండా నిర్దోషంతో మన యొక్క జీవితాన్ని నడిపించుకునే వారుగా ఉంటే అప్పుడు మనకి మేలు జరుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే నీతిమంతుల మార్గమై ఉండాలంట. నీతిమంతులు నమ్మకం కలిగిన మార్గం. మనం ఎప్పుడైనా సరే మనం నడుస్తూ ఉండటం అంటే ఏదో రోడ్డు మీద నడవటం కాదండి. ఈ జీవిత ప్రయాణంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం నీతిమంతుల వలె ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నమ్మకస్తుల వలె ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే నమ్మకంగా మాట్లాడాలి, నమ్మకంగా పని చేయాలి. ఒకరు నిన్ను నమ్ముతూ ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని ఎదుటివారి పట్ల మనం కనబరిచేవారుగా ఉన్నప్పుడు అంచెలంచులుగా అంతకంతకి మనము ఏమైపోతామంట, తేజరిల్లుతాం. అంటే వెలుగుతో నింపబడి ఉంటాము కానీ చీకటితో నింపబడమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే మన మార్గం ఎలాగుండాలి అంటే నీతిమంతుల మార్గం వలె ఉండాలి. మన మార్గం నీతిమంతుల్లాగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నమ్మకం గల మార్గము. ఎప్పుడైనా సరే నమ్మకమైన కార్యాలే మనం చేయాలి. ఎవరి పట్లైనా సరే నమ్మకంగా ఉండాలి. కానీ ఎవరే నమ్మక ద్రోహి చాలామంది అంటూ ఉంటారు. ఎంతో బాధపడితేనే కానీ ఆ మాట మనల్ని అంటారు, నువ్వు నమ్మక ద్రోహి, నిన్ను నమ్మిన దానికి నాకు తగిన శిక్ష నాకు వేసావు అని చాలామంది అంటారు. అంటే కొన్నిసార్లు మనము హెల్ప్ చేస్తామని, కొన్నిసార్లు తోడుగా ఉంటామని, కొన్నిసార్లు సపోర్ట్ ఇస్తామని, ఇట్లా కొన్ని ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఇలా వాగ్దానాలు చేసి చాలామంది ఏంటంటే ఆ వాగ్దానాలు ప్రామిసెస్ తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఆ ప్రామిసెస్ తప్పిన వాళ్ళు, ఆ వాగ్దానాలు తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వారిగా మనం ఉండకూడదు. ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఎంత కష్టమైన సరే మాట నెరవేర్చేవారు ఉండాలి. అంతేకాదు ఎవరైనా మనల్ని నమ్మినప్పుడు ఆ నమ్మిన వారిని ఎప్పుడు కూడా మనం మోసం చేయకూడదు. మనం నడుస్తున్న ఈ జీవిత ప్రయాణంలో ఎవరిని మోసం చేయకుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన మార్గం ఇంకా బ్రైట్గా తయారవుతుంది. అంటే మనం ఇంకా బ్రైట్గా ఉంటాం. అంటే మన ఫ్యూచర్ ఇంకా వెలుగుతో నింపబడి ఉంటుంది, అంధకారంలో ఉండదు. అంధకారంలో ఉన్న వారిని నమ్మకంగా మనం తప్పించినప్పుడు ఖచ్చితంగా మన జీవితం వెలుగులో నడిపించబడుతుంది, కానీ అంధకారంలో అనేది ఉండదు. కాబట్టి మన జీవిత ఈ ప్రయాణం అనే మార్గంలో మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా నమ్మకస్తుల వలె ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం నమ్ముతున్నారు కాబట్టి మనము కూడా అనేకులకు మనము నమ్మకంగానే ఉండాలి. మన నమ్మకం అనేది చూపించేవారుగా ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 15:24 చూడమ్మా. కిందన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గము నడుచుకొను. ఇంకొకటి ఏంటంటే మన మార్గము బుద్ధివంతుల మార్గం వలె ఉండాలి. బుద్ధివంతుల అంటే బుద్ధి కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారో ఏం మాట్లాడతారో తెలీదు, ఒకటి మాట్లాడతారు ఒకటి చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆలోచించకుండా కూడా మాట్లాడుతూ ఉంటారు. జీవిత ప్రయాణంలో ఎంతోమంది మనకి ఎదురైతే ఉంటారు. రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు కావచ్చు, నైబర్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, ఇలా కొత్త వారు మనకి పరిచయం అవుతూనే ఉంటారు. ఇలాంటి సమయాలలో మనము బుద్ధి కలిగి ఉండాలి. మన జీవిత ప్రయాణంలో మనకు ఎలా ఉండాలంటే బుద్ధి కలిగి మాట్లాడాలి. ఎప్పుడైనా సరే నోటికి ఎంత వస్తే అంత వాగేయడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం, నోటికి ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడడం. చాలామంది అంటారు నాకు ఇక్కడ ఏది అనిపిస్తే నేను అక్కడ అది మాట్లాడతా, ఎక్కడ ఏది అనిపిస్తే అదే చెప్తా, అది చేస్తా, మాట్లాడే, ఇట్లా రకరకాల. లేదు, దేవుని గుండా మనం వెళ్ళినప్పుడు, దేవుడి మార్గం గుండా మనం వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా మనం ఆలోచించి చేయాలి. ఎంత వస్తే అంత, ఎలా మాట్లాడాలనిపిస్తే అలాగా మాట్లాడటం కాదు. ఎలాగ మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించి బుద్ధివంతుల మార్గం వలె ఉండాలి. ఆ మార్గం మనకి జీవాన్ని ఇస్తుందంట. అట్లా బుద్ధి కలిగి చేయాలి ఏ పని అయినా సరే. కొంతమంది ఏంటంటే పని చేస్తారు, అంతా కష్టపడతారు, కానీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే జ్ఞానం కలిగి చేయరు, బుద్ధి కలిగి చేయరు. కాబట్టి ఏంటంటే ప్రతి దానిలో కూడా ఆ యొక్క బుద్ధి అనేది ఉండాలి. బుద్ధి అంటే ఏంటంటే వివేకాన్ని, అంటే ఒక పనిని పర్టికులర్గా అంటే కరెక్ట్గా చేస్తే బుద్ధి కలిగి చేసావా అని అంటారు. ఒక పని చేస్తారు, కంప్లీట్ ఫినిష్ చేస్తారు, ఫినిష్ చేసిన వెంటనే పడిపోతుంది, ఆ వర్క్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో బుద్ధి లేదా అని ఇలాంటి వర్క్స్ చేస్తున్నావు ఏంటి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే బుద్ధి కలిగి జీవించాలి. మన జీవిత ప్రయాణంలో మన జీవితాన్ని ఇలా నడిపించుకోవాలి, దేవుడికి ఎంత సమయాన్ని ఇవ్వాలి, వీరితో ఇలా మాట్లాడాలి, వీరితో ఎంతవరకునే మనం స్నేహం చేయాలి, వీరితో ఎంతవరకునే ఎలా ఉండాలి ఇలా ఆలోచించి చేసే పని మనకి బుద్ధివంతుల మార్గం అంటుంది. మనం నడుస్తున్న మన జీవిత ఈ ప్రయాణం అనే మార్గంలో ఏ పని పడతా పని చేసేయకూడదు, ఏ మాట పడతా మాట మాట్లాడాలి, ఏ విధంగా పడతా విధంగా ఉంటే ఆ మార్గానికి జీవం అనేది ఉండదు. ప్రతి పని ఆచితూచి ఆలోచించి ఈ మార్గము కరెక్టా కాదా, ఈ మాట కరెక్టా కాదా, నేను ఎదుటివారితో ఎలా మాట్లాడటము రైటా రాంగా, నేను ఎలా మాట్లాడటం కరెక్టేనా, ఓకే నా ఇష్టానుసారంగా కాదు, వీరితో ఇలా మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారు, వీరికి ఈ విధంగా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, వీరికి ఈ వాక్యం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు, వీరికి ఈ వాక్యం ఏ విధముగా చెప్పాలి, ఏ విధముగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఇలా బుద్ధి కలిగి మనము మన జీవిత ప్రయాణం మన మార్గాన్ని నడిపించుకుంటూ ఉన్నప్పుడు ఆ మార్గం ఎప్పుడు కూడా జీవముగానే ఉంటుంది, మనకి మేలు తీసుకుని వచ్చేటట్లుగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ సామెతలు 9:6 చూడమ్మా. ఇక జ్ఞానం లేని వారి ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయ మార్గంలో చక్కగా నడువుడి. తెలివిని కలుగు చేయు మార్గంలో చక్కగా నడిచేవారుగా ఉండాలన్నాడు. తెలివిని కలుగు చేసే మార్గం ఏంటంటే వాక్యాన్ని అనుసరించే మార్గం. ఈ తెలివి, జ్ఞానము, బుద్ధి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే వస్తాయి. నిజంగా ఇది ఒక మనిషి దగ్గర కొనుక్కునేది కాదు, లేదంటే ఒక మార్కెట్లో కొనుక్కునేది కాదు, ఒక మనిషిని చూసి నేర్చుకునేది కాదు. ఇది దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని డీప్గా తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనము డీప్గా వెళ్తామో, లోతుగా వెళ్తామో, అప్పుడంట ఆ మార్గము తెలివిగల మార్గము, తెలివిని ఇస్తుందంట. అప్పుడు మనం ఏ పని చేయాలనుకున్నా సరే ఆ తెలివితో మనం చేయగలం. కాబట్టి ఏంటంటే
తెలివిగా మన మార్గం గుండా వెళ్ళినప్పుడు, మన జీవిత మార్గం గుండా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ తెలివి గల మార్గం మన జీవితాన్ని నిలబెడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ తెలివిని కలుగు చేయు మార్గము అంటే ఆ మార్గము కేవలము దేవుని మాత్రమే, దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అంట తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకం ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారానే వస్తాయి. దేవుని యొక్క వాక్యము చాలా బోధిస్తుందండి మనకి. మన లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, మన లైఫ్ని ఎలాగ అపవాదికుల నుంచి తప్పించుకోవాలి, మనకి బాధ వస్తే ఎలాగ తప్పించుకోవాలి, మనకి కృంగిదల ఉన్నప్పుడు ఎవరి సహాయం లేకపోయినా మనం ఎలా ఓదార్చుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ లర్న్. మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటాం ఫ్రమ్ ద బైబుల్. ప్రతి నాలెడ్జ్ అండ్ విజ్డమ్, వీ విల్ గెట్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ, ఫ్రమ్ బైబిల్ ఓన్లీ. బైబిల్ ద్వారానే మనకి తెలివస్తుంది. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము పఠిస్తామో, ఈ వాక్యం గురించి ఎప్పుడైతే మనం నడుస్తామో, నిజంగా చెప్తున్నాను, నువ్వు ఎంత తెలివి లేనివాడవైనా కావచ్చు, ఎంత జ్ఞానం లేనివాడవైనా కావచ్చు, లేదంటే ఒక విషయం పట్ల నీకు ఎంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా నిజంగా అవగాహన కలుగు చేసేది ఇక బైబిల్ వాక్యం. నిజం చెప్పాలంటే మా పేరెంట్స్ అయితే పాస్టర్స్ ఏం కాదు, దే ఆర్ నాట్ పాస్టర్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ కూడా ఏమీ తెలియదు. కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్, నా బీటెక్ కంప్లీట్ అయిపోయిన తరువాత, నేను కూడా కొన్ని సంవత్సరాలు జాబ్ చేసిన తరువాత, అప్పుడు నాకు గాడ్ కాల్ ఏంటో తెలిసిన తర్వాత నాకు అప్పుడు భయం పుట్టుకొచ్చింది. అమ్మో, గాడ్ కాలింగ్ ఉందంటున్నారు, సేవ ఉందంటున్నారు, నాకేమో ఏమీ తెలియదు. మా పేరెంట్స్ కూడా పాస్టర్స్ కాదు, ఈ వాక్యం ఎలా చెప్పాలో. చిన్నప్పటి నుంచి బైబిల్ పట్టుకోవడమే కానీ కనీసం బైబిల్లో అందరికీ కీర్తనలు 1వ సంకీర్తన అందరికీ కూడా బట్టి బై హార్ట్ వచ్చు. బట్ నాకు అది కూడా రాదు. అది కూడా కీర్తనలు వాక్యం అది కూడా రాదు. అసలు నాకు కీర్తనలు అందరూ చదువుతా, నాకు అది కూడా రాదు. నేను ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళింది లేదు, ఏమీ లేదు. అలాంటిది ఇప్పుడు సడన్గా సేవకురాలంటే వాక్యం ఎలా తెలుస్తుంది, నేను ఎలా చెప్పగలను? తెలివి ఇప్పుడు సర్చ్ రన్ చేయడం అంటే అది చాలా పెద్ద పని. నేను ఎలాగ మనుషుల్ని ఒక వాక్యం చెప్పి నిలబెట్టగలను, ఎలాగ ఓదార్చగలను, ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి నాకు లైఫ్లో రైజ్ అవుతూ ఉండేటమాట. ఏం చేయాలా, ఏం చేస్తే ఇవన్నీ నేను ఎలా చేయగలను? దేవుడేమో సేవ అంటున్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని అనుకున్నాక, సర్లే బైబిల్ వాక్యం చదివితే కదా మనకి ఏదైనా తెలిసేది. అంటే ఇప్పుడు ఒక సంవత్సరంలో అయితే బైబిల్ చదవలేం, జీవితాంతం ఈ బైబిల్ చదవాలని అందరూ చెప్తా ఉన్నారు. చూద్దాం, ఈ బైబిల్ చదివిన తర్వాత దేవుడు మనకేం నేర్పిస్తాడు. కానీ వాక్యం చదువుతూ లోతుగా వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా ఆ వాక్యాన్ని మళ్ళీ ఎదుటి వారికి ఎలా చెప్పాలో పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరచడం, ఆ వాక్యాన్ని ఎదుటి వారికి ఎలా విశ్లేషించి చెప్పాలా, వివరణ ఇచ్చి చెప్పాలా, ఆ వాక్యం ద్వారానే మళ్ళీ ఎవరైనా బాధలో వస్తూ ఉన్నప్పుడు, వేదనలో వస్తున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ వారిని ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి ఎలాగా బయటపడేయాలా, ఇవన్నీ కూడా ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడే నేను నేర్చుకోగలిగాను. యాక్చువల్లీ చదువుతూ ఉన్నప్పుడు కంప్యూటర్స్ బుక్స్ తప్ప నాకేం తెలియదు. నేను కంప్యూటర్స్ చేశాను అనమాట, నాకు ఇంకేం తెలియదు. ఈవెందో నాకు బయట ఈ ఫ్యామిలీస్తో కూడా ఎలా ఉండాలో కూడా తెలియదు. ఎందుకంటే చైల్డ్హుడ్ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా. అట్లీస్ట్ పెద్దవారిని ఎలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి కూడా అంత డీప్గా లెవెల్ తెలియదు. కానీ ఈ వాక్యం ఎప్పుడైతే చదువుకుంటూ వెళ్ళామో, ఈ వాక్యము ద్వారా నిజంగా చాలా అంటే చాలా విషయాలు దేవుడు బయలుపరిచారు, తెలివినిచ్చారు. కుటుంబాలను ఎలా ఆదరించాలా, ఏ విధంగా కుటుంబాలకి మరి ఆదరణగా ఉండాలా, ధైర్యం చెప్పాలా, వాక్యాన్ని ఏ విధంగా విశ్లేషించి చెప్పాలా, వాక్యాన్ని ఏ విధంగా అర్థమయ్యేటట్లు చెప్పాలా, ప్రతిదీ కూడా దేవుడు తెలియపరిచారు. అలాగే దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ మార్గము తెలివిగల మార్గం కింద దేవుడే మారుస్తాడు. మంచి మేలులు దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి యుక్త మార్గం గుండా వెళ్ళినప్పుడు, అంటే నిర్దోషమైన మార్గం గుండా వెళ్ళినప్పుడు, నీతిమంతుల మార్గం అంటే నమ్మకమైన మార్గంలో, బుద్ధిమంతుల మార్గం అంటే ఎక్కడ ఏ పని చేయాలా, ఎక్కడ ఏం మాట్లాడాలని తెలిసినప్పుడు, తెలివిగల మార్గం అంటే వాక్యాన్ని అనుసరించే మార్గం చేసినప్పుడు, ఈ 4 మార్గాల గుండా మనం వెళితే ఖచ్చితంగా మనకు మేలు అనేది జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ఏ మార్గం గుండా నడిస్తే కీడు జరుగుతుంది, ఈ మార్గాల గుండా వెళ్తే మనకి మేలు జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవు. మరి ఏ మార్గం గుండా వెళ్తే మనకి కీడు జరుగుతుంది చూద్దాం. సామెతలు 14 వచ్చిన చూడండి. భక్తి విడిచిన మార్గములో వానికే విక్కేసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. చూడండి, భక్తి విడిచిన మార్గం గుండా వెళ్తే ఖచ్చితంగా మనకి కీడు అనేది వస్తుందని చెప్తున్నాడు. భక్తిహీనుల మార్గము అంటే దేవుని యొక్క వాక్యం తెలియని వారు, భక్తి చేయని వారు, ప్రార్థన అంటే తెలియని వాళ్ళు, ఈ మార్గాల వలె మన మార్గాలు ఉండకూడదు. ప్రార్థన చేయకుండా, భక్తి చేయకుండా, దేవుడు లేకుండా, వాక్యము లేకుండా
నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మనం కీడులో పడిపోయే ప్రమాదం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైన మార్గం భక్తి గల మార్గం. భక్తిహీనత అనేది ఉండకూడదు. ఎందుకంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎలాగ మనం ఆశీర్వాదం పొందుకుంటాం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలాగ సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాం అనేది కూడా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భక్తిహీనుల మార్గం గుండా వెళితే ఖచ్చితంగా మనకు కీడు అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా భక్తిహీనులు ఉన్నప్పుడు కూడా ఆ వారి గుండా కూడా మనం వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకునే అలవాటు ఉండాలి ఎవ్రీడే. చాలామంది ఏంటంటే కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, బాధ వచ్చినప్పుడే చర్చకు వచ్చి కూర్చుంటారు, ఆ బాధ పోయిన తర్వాత మళ్ళీ దేవుడు గుర్తురాలి. అలాగ ఉండకూడదు. ప్రతి దినము కూడా డైలీ లైఫ్లో డైలీ ప్రేయర్ ఉండాలా, డైలీ వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలా, డైలీ వాక్యం వినే అలవాటు ఉండాలా, వాక్యము చెప్పే అలవాటు ఉండాలా, ప్రార్థన చేసుకునే అలవాటు కూడా ఉండాలి. ఇది భక్తి గల మార్గము. భక్తిహీనత ఉంటే, భక్తి లేకుండా మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, కష్టమైతే మనకి ఇష్టం వచ్చినప్పుడు పాడుకోవటం, మనకి ఇష్టం ఉంటే ప్రార్థన చేయడం, లేకపోతే వదిలేయటం, ఇలాంటి మార్గం గుండా వెళితే మాత్రం ఖచ్చితంగా మనకి కీడు అనేది తీసుకొని వస్తాడన్నమాట. చూడండి సామెతలు 12:15. మూడిని మార్గము మూడిని మార్గం గుండా వెళ్తే మనకి కీడుని తీసుకుని వస్తుంది. ఎందుకంటే మూడు అంటే ఏంటి? మూర్ఖత్వం కలిగిన వాడు. అంటే నేను వెళ్ళే మార్గమే రైట్, నేను వెళ్ళిన మార్గమే కరెక్ట్, ఇంకా ఎవరు ఏ మార్గం గుండా మిగతా వాళ్ళందరూ కూడా అబద్ధం, నేను వెళ్ళిన మార్గమే కరెక్ట్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, అలాంటి మార్గం అంట మనకి ఎప్పుడు కీడునే తీసుకొని వస్తుంది. ఎదుటివారు ఏం చెప్తున్నారు కూడా ఒక్కొక్కసారి వినాలి. ఎవరైనా ఏదైనా మనకు మంచి కోసము, మనకు మంచి చేయాలని మంచి చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి ఆ మార్గం గురించి ఆలోచించాలి. ఆ మార్గం రైటా రాంగా అని ఆలోచించాలి. కరెక్టే చెప్తున్నారా చెప్పట్లేదు అనేది కూడా ఆలోచించాలి. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అనుకుంటారు నేను వెళ్ళిన మార్గమే కరెక్ట్, మిగతా వాళ్ళందరూ మార్గము రాంగ్, నేను ఏదనుకుంటే అదే రైట్, నేను ఏది చెప్తే అదే రైట్, నేనే మంచి, ఇంకెవరు మంచోళ్ళు కాదు, ఇంకెవరు మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు, వీళ్ళందరినీ కూడా మూర్ఖులు అంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అనుకున్నది తప్ప మిగతా వాళ్ళు ఎంతమంది చెప్పినా వింటారు కానీ చెయ్యరు. కానీ అలాంటి మార్గాలు దేవునికి ఇష్టకరము కాదంట. హల్లెలూయా. మూడిని మార్గం వలె మనం ఉండకూడదు. కొన్నిసార్లు మన మార్గాలు మూర్ఖత్వం నుంచి తప్పించబడి కొన్నిసార్లు సున్నితంగా ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, అసలు ఇది రైటా రాంగా, ఇవి కూడా మనం ఆలోచించేటట్లుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సామెతలు 13:15 చూడండి తల్లి. విశ్వాసుల ఘాతుక మార్గం కూడా మనకి కీడుని తీసుకుని వస్తుందంట. విశ్వాసఘాతుకుల మార్గం అంటే ఏంటంటే దేవుని నమ్మి అవసరం తీరిపోయిన తర్వాత దేవుని మర్చిపోతారు చూడండి, అది విశ్వాసఘాతుకుల మార్గం. అంటే దేవుని నమ్మి అవసరం పోయిన తర్వాత ఎవరైతే దేవుని విడిచిపెడతారో అలాంటి వారికి కీడు కలుగుతుంది. అలాంటి మార్గము మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదండి, ఎప్పటికీ ఉండకూడదు. మేలుని మర్చిపోయేటట్లుగా ఉండకూడదు, మేలుని గుర్తుపెడతాం. నిజంగా నా దేవుడు ఇలా ఉన్నాడు కాబట్టి మా లైఫ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ, నా లైఫ్ ఇలా ఉంది, నా దేవుడు లేకపోతే నా బ్రతికి ఏమైపోయేదో, నా దేవుడు లేకపోతే అసలు నా జీవితం ఏమైపోయేదో, నా దేవుడు వలన నేను ఎలా ఉన్నానని నిజంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఇంకా విశ్వాసం చూపించేవారు ఉండాలి. కానీ విశ్వాసఘాతుకుల వల్లే ఉండకూడదు. ఇంకా విశ్వాసం చూపించేవారు, నీకన్నా కుక్క నయం అంటారు చాలామంది. ఆ కుక్కే బెటర్, ఒక పూట భోజనం పెడితే విశ్వాసం చూపిస్తూ ఉంటుంది. అట్లాగా విశ్వాసులు ఘాతుకుల మార్గం అంటే ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు ఆ మేలును కూడా మర్చిపోకూడదు. చాలామంది ఏంటంటే మేలులు ఒకరి దగ్గర నుంచి పొందుకుంటారు కానీ ఆ మేలును మర్చిపోయేవారుగా ఉంటారు. అలాంటి మార్గం వల్ల మన మార్గము ఉండకూడదు. విశ్వాసఘాతుకుల మార్గం వల్లే మన మార్గం ఉండకూడదు. ఎప్పుడు కూడా చేసిన మేలును మర్చిపోకూడదు, మేలుని గుర్తుపెట్టుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ మేలు గుర్తుపెట్టుకోకపోతే మనకి కీడును తీసుకుని వస్తుంది. విశ్వాసుల ఘాతుకుల మార్గం అంటే అవసరానికి వాడుకుని వదిలేసే మార్గం ఉంటే ఖచ్చితంగా దానివల్ల మనం కీడునే పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 21:8 చూడండి. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. సామెతలు 21:8. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము. చదవమ్మా. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవెలా భద్రుడవైందు, పరస్త్రీ రమ్మును నీవెలా కౌగిలించుకుందు. జార స్త్రీ మార్గము గుండా వెళ్ళినా మనకి కీడు వస్తుంది అని దేవుడు చెప్తున్నారు. చూడండి,
ఎప్పుడైనా సరే మన క్యారెక్టర్ అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్. మన క్యారెక్టర్, మన శరీరం, మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు మనకు చెడు కలుగుతుంది అంటే, జార స్త్రీ భార్యని కాక మరొకరిని ఎవరిని మోహించినా అది వ్యభిచారం లెక్కలోకి వస్తుంది. జారత్వము అంటే మ్యారేజ్ కాకుండా తప్పులు చేసి తప్పు మార్గంలో నడిస్తే అది జారత్వంలోకి వెళ్తుంది. యవ్వన మార్గంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కాబోయే భర్త కోసం, కాబోయే భార్య కోసం ఎదురు చూసి, దేవుడిచ్చే భార్య భర్తల్లో కోసం ఎదురు చూసి మ్యారేజ్ చేసుకోవాలి తప్ప తప్పుడు మార్గంలోకి వెళ్తే ఖచ్చితంగా అది కీడుని మనకు తీసుకొని వస్తుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, తమ భర్తనే భర్త, వేరే వాళ్ళు మనకు భర్త కాదు. కాబట్టి ఏంటంటే భర్త ఉండగా వేరే భర్తను వెతుక్కోవడం, భార్య ఉండగా వేరే వారిని వెతుక్కోవడం, ఈ మార్గం గుండా వెళితే కనుక మనకు ఖచ్చితంగా కీడును తీసుకొని వస్తుంది. కాబట్టి జార స్త్రీ అనే మార్గము అంటే ఏంటంటే ఈ మార్గంలో మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఈ మార్గము మన కీడునే తీసుకుని వస్తుంది. ఈ మార్గము మనకి కష్టాన్నే తీసుకుని వస్తుంది, చెడుని తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ మార్గం గుండా మనం వెళ్ళకుండా ఉంటే మనం కీడు నుంచి తప్పించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఏ మార్గము నిజమైంది, ఏ మార్గం అబద్ధమైంది, ఏ మార్గంలో ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదం తీసుకొని వస్తాడు, ఏ మార్గం గుండా వెళ్తే మనము ఆశీర్వాదం కోల్పోతాం అనేది తెలుసుకుని మనం ముందుకు నడిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడి మంచి కార్యాలు చూసేవారుగా ఉంటామని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియబరుస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాల కారణభూతమైన గొప్ప దేవేశయానికి మహిమగంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి, నీ ఆత్మతో ఎత్తుపట్టు వాడుకోండి ప్రభా. ఈ వాక్యమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ నామకు మహిమకరంగా పెట్టండి. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. కష్టాలని, బాధలను, వ్యాధులను, ఇరుకుల్ని, ఇబ్బందులు తొలగించండి. ప్రతి ఒక్క ఉపవాద శక్తుల్ని ప్రభా పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయమని అడుగుతాం. గృహాలు లేని వారికి గృహాలు, వివాహాలు జరగని బిడ్డలందరికీ వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే నా తండ్రి బాధల్లో, వ్యాధుల్లో ఉంటున్నారో ప్రతి ఒక్క బాధను, వ్యాధులను తొలగించి నీ నామనికి మహిమకరంగా నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకే రాజా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్భుతాలు చేసేవాడు నా తండ్రి, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి, నీ ఆత్మగల కార్యములు నా తండ్రి నా మా జీవితాల్లో మీరు జరిగించమని అడుగుతున్నాం. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్ముడ జవాబిచ్చి సాక్షిగా వాడుకుంటున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, యేసు నామములో మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you all. See you in the next time. Praise the Lord.